మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ సుమన్ టీవీకి కాల్ వచ్చిన వెంటనే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో దీని గురించి మొత్తం మాట్లాడుకోవాలని అనుకుంటే మే 1వ తారీఖున చాలైన ఒక టెక్నికల్ కోర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టెక్నికల్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. సో కోటగల్లీలో ఇక్కడ నియర్ బై జెండా బాలాజీ అనే టెంపుల్ ఉంటుంది. జెండా బాలాజీ నుంచి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ కోర్సులకు సంబంధించి పూర్తిగా ఇక్కడ నేర్పించేందుకు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. సో మనకి కాల్ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ కనీస వసతులు లేవు, కనీస ఏర్పాట్లు లేవు అని చెప్పేసి కూడా మనకి కాల్ వచ్చింది. కనీసం ఫెసిలిటీస్ అంటే ఎండాకాలం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ క్లాస్ రూమ్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు క్లాస్ వినే టైంలో ఖచ్చితంగా అన్ని పీస్ఫుల్గా ఉండాలి. సో ఈ క్లాసెస్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు ఫ్యాన్లు కూడా లేని పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో క్లాస్ వినే టైంలో ఈ ఎండల తీవ్రతకి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్ళతో పాటు దాదాపు ఇప్పుడు ఈ కోర్స్కి సంబంధించి ఇక్కడికి దాదాపు 550 నుంచి 550 మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలిసింది. వాళ్ళతో పాటు చాలామంది హౌస్ వైఫ్స్కి సంబంధించి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు పిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు. కనీసం ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే దానిపైన మనం రెస్పాండ్ అయ్యి మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే పూర్తిగా ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఇక్కడ కరెక్ట్ ఫెసిలిటీలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అనగానే మనం ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మనము కొన్ని క్లాస్ రూమ్స్ కూడా విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అంటే దాదాపు 550 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ట్రైన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఒక క్లాస్ రూమ్. ఇది ఆల్రెడీ పూర్తిగా ఖాళీ ఉన్న రూమ్. అంటే ఇక్కడ మంచి ఏర్పాట్లు అంటే ఇది మనకి కంప్లైంట్ వచ్చిన ఒకరోజు ముందే ఇలాంటి ఏర్పాట్లు చేసారు. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఖచ్చితంగా పత్రికా విలేకరులకి సమాచారం ఇచ్చిన తర్వాత కొన్ని ఆర్టికల్స్ బయటకు వచ్చిన తర్వాతనే వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ప్రతి క్లాస్ రూమ్కి సంబంధించి మనకి బయట చాలామంది స్టూడెంట్స్ అయితే బయట కూర్చొని ఎంబ్రాయిడింగ్కి సంబంధించి కావచ్చు, టైలరింగ్కి సంబంధించిన క్లాసులు వినే పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన వర్క్కి సంబంధించి వాళ్ళు బయటనే కూర్చొని చేసుకుంటున్న పరిస్థితి ఉంది. బయటకు వెళ్దాం, ఒకసారి చూద్దాం. క్లాస్ రూమ్లో ఉన్నాము, మనతో టీచర్ ఉన్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, అసలు ఏ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు అనే దానిపైన మాట్లాడదాము. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు? నేనా సార్, నేను జెడ్పీహెచ్ఎస్ నందిపేట నుంచి వచ్చిన. అయితే నేను టైలరింగ్ నేర్పడానికి ఇక్కడికి వచ్చిన. స్టూడెంట్స్ విషయంకి వస్తే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత స్ట్రెంత్ ఉంది? సార్ ఇప్పుడు అయితే 63 మంది ఉన్నారు. కొంతమంది ఆదిలాబాద్కి వెళ్ళి వస్తారు, కొంతమంది నిర్మల్కి వెళ్ళి వస్తారు, ఆర్మూరు, తర్వాత కామారెడ్డి, ఆ జిల్లాలకి వెళ్ళి వస్తారు. సో ఓవరాల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే 500 పైచులకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి వస్తుంది. సో ఇది కరెక్టేనంటారా? కరెక్టేనంటే ఇక 4-5 జిల్లాలకు కలిపి ఒకటే సెంటర్ కదా సార్, అయితే రావచ్చు. ఇంతకుముందు అయితే 700, 800 ఉండే, ఇప్పుడు 600, 550 దాకా వచ్చింది ఇప్పుడు. సో ఈ 400-500 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి ఎగ్దమ్ ఉండాలి. సో ఫ్యాన్స్ కావచ్చు, ఎలక్ట్రిక్కి సంబంధించి మొత్తానికి సంబంధించి ఇక్కడ పూర్తి ఫెసిలిటీస్ చేసిన తర్వాతనే క్లాసెస్ అనేవి జరపాలా, సెంటర్స్ అనేవి మనకి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు క్వశ్చన్ ఏమైనా చేసిరా దీని గురించి? ఏం చేయలేదు సార్, ఇక మాకు అక్కడ డివో నుంచి ఆర్డరు తీసుకోవాలి అంతే, అంటే ఏం చెప్పలేదు మాకు. మనం చూడొచ్చు ఈ క్లాస్ రూమ్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 550 నుంచి 500 మంది స్టూడెంట్స్ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. సో స్కూల్ రూమ్కి సంబంధించి మొత్తం చూద్దాం. సో ప్రతి వ్యూ చూసుకుంటే 2 ఫ్యాన్స్ ఉన్నాయి. 2 ఫ్యాన్స్కి సంబంధించి నార్మల్గా ఫ్యాన్స్ లేవు, అసలు వేలాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఖాళీగా. స్టూడెంట్స్ చాలామంది వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఈ ఎండకు తట్టుకోలేక బయట కూర్చుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో
వేరే స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు కాబట్టి మేము బయట కూర్చొని చేసుకుంటున్నాము, వేడి తట్టుకోలేక బయట కూర్చుంటాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇది ఒక ప్రభుత్వ పాఠశాల. ఒకప్పుడు ఈ హాలిడేస్కి ముందు చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్సే ఒక కంప్లైంట్ రేజ్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఎల్కేజీ టు 10th వరకు కూడా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సార్స్ని కావచ్చు, వాళ్ళ టీచర్స్కి సంబంధించి ఎదురించి ఖచ్చితంగా మాకు ఈ ఫెసిలిటీ లేదు అని చెప్పే పరిస్థితే లేదు. సో ఇప్పటికైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఏదైతే ప్రతి ఫెసిలిటీని అయితే కల్పించాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే మనకి కాల్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చినాము. అసలు పూర్తి వివరాలకు సంబంధించి మొత్తం బయట కూర్చొని చాలామంది వర్క్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హోంవర్క్ అనేది ఉంటుంది. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన వర్క్ని మనం చేసి చూపించే పరిస్థితి ఉంటుంది. ఒకసారి బయట కూర్చున్న వాళ్ళతో మాట్లాడదాము. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిర్మల్ నుంచి. ఓకే, ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? ఫ్యాన్స్ లేవు. ఫ్యాన్స్ లేవు ఏమంటున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి ఫ్యాన్స్ లేవు అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు బయట కూర్చోవడానికి కారణం ఏంది? అసలు చాలామంది బయట కూర్చున్నారు, లోపల కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో డిఫరెన్స్ ఏంటి? అంటే మీకు వాళ్ళకి ఏమన్నా లేట్ వచ్చారని మీరు మిమ్మల్ని బయట కూర్చోబెట్టిర్రా లేకపోతే ఏంటి? లేదు, తొందరనే వచ్చాను సార్. యాక్చువల్లీ మార్నింగ్ క్లాసెస్ జరగాలి, ఆఫ్టర్నూన్ ఈ వర్క్ చేయాలి. వేడి భరించలేక మేము ఇక్కడ వచ్చి కూర్చొని వర్క్ చేసుకుంటున్నాం. ఓకే, వేడి భరించలేక మీరు ఇక్కడికి వచ్చి బయట కూర్చుంటున్నారు. సో మేనేజ్మెంట్కి మీరు ఏమన్నా క్వశ్చన్ చేసిరా? ఫ్యాన్లు లేవు, కనీసం ఒక సెంటర్ ఏర్పాటు చేసే ముందు ఖచ్చితంగా అన్నీ చూసిన తర్వాతనే సెంటర్ అనేది ఇవ్వాలి. సో మరి ఇవన్నీ చూసుకోకుండా డైరెక్ట్ మీరు నిర్మల్ నుంచి వచ్చినాం అని చెప్పేసి అంటున్నారు. సో మీతో పాటు చాలామంది ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించిన మన హౌస్ వైఫ్స్కి సంబంధించి కూడా చాలామంది ఉన్నారు. సో పిల్లలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏమనిపిస్తలేదు అంటారు? ఇబ్బంది ఉంది సార్. అంతే. ఫ్యాన్స్ పెట్టియండి అని చెప్పేసి చాలా అంటే ఏం చెప్తే మళ్ళీ ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మనం ఎదిరిస్తే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ పరంగా ఏమైనా ఆపుతారా అనే సందేహం కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఇక్కడున్న నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన డిఈఓ ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కూడా మనం సుమన్ టీవీ ద్వారా కోరుతా ఉన్నాము. మేడం, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భీమ్గల్ నుండి వచ్చిన. భీమ్గల్. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? ఫ్యాన్స్ లేవు కదా, ఫ్యాన్స్ లేకనే బయట కూర్చుండడం ఉంది అంతే. ఫ్యాన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా లోపలనే కూర్చుండే వాళ్ళ లేకపోతే? ఫ్యాన్స్ ఉంటే కూర్చుండే వాళ్ళం. అయినా అది కూడా ఈ రోజే పెట్టించారు మా రూమ్ లో. అయితే వస్తాయి, ఫ్యాన్స్ పెట్టిస్తాము, తొందర పడకండి అని చెప్తున్నారు అంతే. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? వాటర్కి సంబంధించి ఇప్పుడు ముందే ఎండాకాలం, ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మనం బతికే అవకాశం ఉంటుంది. లేకపోతే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, అదేవిధంగా ఎండ దెబ్బ కూడా తగులుతూ ఉంటుంది. సో వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? వాటర్ అంతా అంటే కూల్ వాటర్ ఏమి ఇవ్వట్లేదు, నార్మల్ వాటర్ ఇస్తున్నారు. అది కూడా మొన్న ఫిల్టర్ వాటర్ కూడా మొన్ననే చేశారు. మీరు కంప్లైంట్ చేసిన తర్వాతనే రెస్పాండ్ అవుతున్నారు ప్రతి విషయంలో అంతే. లోపలైతే వేడి బాగుంటుంది కాబట్టి బయట కూర్చుంటున్నాం. ఈ కోర్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని డేస్ కోర్స్ ఉంది? 42 days కోర్స్ ఉంది. అందులో ఎలక్షన్స్కి 2 days హాలిడేస్ ఇస్తామన్నారు. సర్టిఫికేట్స్ ఏమైనా వస్తాయి? అంటే మీరు ఆల్రెడీ ఈ వర్క్ నేర్చుకుంటున్నారు, సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటుందా? సర్టిఫికేట్స్ కోసమే కదా మేము వచ్చేది, దానికోసమే అంత ఇబ్బంది పడుకుంటూ ఎండలో రావడం జరుగుతుంది, పిల్లల్ని వదిలేసి అట్లా అంతే. సర్టిఫికేట్ కోసం అన్నట్టే రావడం. మెయిన్గా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్టూడెంట్స్? ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, నిర్మల్, భీమ్గల్, తర్వాత బోధన్, చాలా దూరం నుంచి వస్తున్నారు, నాందేడ్ నుండి కూడా వస్తున్నారు. సో మనం చూడొచ్చు ఈ పాఠశాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ సెంటర్ పెట్టడం జరిగింది. టెక్నికల్ కోర్సులకు సంబంధించి పూర్తిగా ఇక్కడ నేర్పిస్తున్న పరిస్థితి ఉంది. మనకి నా ఫేస్ చూస్తే కూడా మీకు అర్థమై ఉండొచ్చు ఎంత స్వెట్టి అంటే చాలా దారుణం. ఇక్కడ మొత్తం రేకుల షెడ్ల కింద వీళ్ళు కూర్చున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఖచ్చితంగా వీళ్ళు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు అయితే ఖచ్చితంగా రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వేరే స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడక్కడ. మనము మొత్తం ఈ సెంటర్లో స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి కూడా అనే దానిపైన కూడా చూద్దాం మనం.